హరే కృష్ణ డివోటీస్. ఈరోజు మనము త్యాగం అంటే ఏంటి, దాని యొక్క మహిమను గురించి ఒక చక్కని ఉదాహరణతో చర్చించుకుందాము. అది ఎవరో కాదు, యుధిష్ఠిర్ మహారాజు లేదా ధర్మరాజు. అంటే పాండవాగ్రజుడైనటువంటి ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజు ఈ ఉదాహరణగా తీసుకుని మనము చర్చించుకుందాం. ఇప్పుడు చూడండి, ధర్మరాజు అంత్యకాలంన కర్మదేవతలు తన దగ్గరికి వచ్చారనమాట. స్వామివారు, మీరు ఎంతో పుణ్యం చేశారు, మీరు కానీ కొంచెం పాపం కూడా ఉంది, మీరు మొదట స్వర్గానికి వస్తారా నరకానికి వస్తారా అని అడిగారనమాట. వెంటనే ధర్మరాజు, నేను నరకానికే మొదట వస్తాను అని చెప్పారనమాట. వెంటనే నరకలోకానికి తీసుకెళ్లారనమాట. ఎప్పుడైతే ఆ నరకలోకాన్ని సమీపింపగానే అందులో ఉన్నటువంటి పాపులకు ఎన్నో ఘోరమైన శిక్షలు పడుతూ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఘోర తాపాగ్నితో సతమతమవుతూ మండిపోతూ దహించిపోతూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఈ పుణ్యమూర్తి మహామూర్తి దయామూర్తి అక్కడికి చేరారో వెంటనే వాళ్ళ శరీరాల మీద శీతలమైనటువంటి వాయువులన్నీ కూడా వారి శరీరం మీదకి ప్రవేశించాయన్నమాట. ఎప్పుడైతే ఆ శీతలమైనటువంటి చల్లని వాయువులు వాళ్ళ శరీరముల మీద, ఆ పాపుల యొక్క శరీరం మీద ప్రసరించాయో వారు చల్లగా ఉన్నారనమాట. ఆ శిక్షల యొక్క తీవ్రత అంతా పోయి ఎయిర్ కండిషన్ లాగా ఉందంటండి. ఆ నరక లోకం అంతా కూడా అందరూ చల్లగా శయనిస్తూ ఆనందంగా అయిపోయారనమాట. దీనికి కారణం ఏమిటి అని అందరూ అక్కడ గమనించారనమాట. చూస్తే ఆ ధర్మాత్ముడు, ఆ పుణ్యమూర్తి ఆయన యొక్క ఆ దర్శనంతో అందరికీ ఇలాంటి స్థితి కలిగిందనమాట. అక్కడ ఉన్నటువంటి పాపులందరూ కూడా, ఆ సంఘం అంతా కూడా ఒక ఉపాయం ఆలోచించారనమాట. ఈ ధర్మమూర్తిని మనం ఇక్కడే పెట్టేసుకోవాలి కొంతకాలము, ఎందుకంటే ఇక్కడ ధైర్యం ఈ తాపాగ్ని మనము భరించలేము, ఈ నెల అయినా సరే మనం ఇక్కడే పెట్టుకున్నామని ఆలోచించి అందరూ కలిసి ధర్మరాజు దగ్గరికి వచ్చారనమాట. ఓ పుణ్యమూర్తి, ఓ దయామూర్తి, మీరు మాకు ఒక్క సహాయం చేయాలి, కొంతకాలం మీరు ఇక్కడ ఉండండి, మీ వల్ల మాకు ఈ నరక ఘోర శిక్షలన్నీ కూడా కొంతకాలమైనా మేము ఉపశమనం పొందుతాము, పాహిమాం అని వేడుకున్నారనమాట. వెంటనే ధర్మమూర్తి కదండి, ఎంతో దయకలవాడు కదండి, సరే అనేసి ఆయన అక్కడే ఉండిపోయారనమాట. వెంటనే దేవతలందరూ వచ్చారన్నమాట. స్వామి, మీరు మీ పుణ్యం అంతా అయిపోయింది, ఇంకా తిరిగి రండి అన్నారనమాట. అప్పుడు ధర్మమూర్తి, లేదు, నా పుణ్యం ఏదైతే ఉందో అంతా నేను వీళ్ళకి ఇచ్చేస్తాను, నేను ఇంకా స్వర్గానికి రాను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారనమాట. అప్పుడు దేవతలందరూ వీళ్ళు చెప్పారంట, మీరు ఎప్పుడైతే మీ పుణ్యాన్ని అందరికీ దారపోసారో మీ పుణ్యము అది ద్విగుణీకృతమైంది, అది డబల్ అయిపోయింది, కాబట్టి స్వామి ఇంకా మీరు స్వర్గానికి దయచేయండి అని చెప్పారన్నమాట. చూడండి, మన త్యాగం చేస్తే మన త్యాగ ఫలం అనేది అది మనకు ద్విగుణీకృతం అవుతుందండి. కాబట్టి మనం ఇతరులకు ఎప్పుడు సహాయం చేయాలండి, అప్పుడే మనకు పుణ్యం అనేది ప్రాప్తిస్తుంది. అంటే ఆ పుణ్యం కోసమే కాదండి, మనం యొక్క దైవగుణం కూడా అండి. అది ఆ దైవగుణాన్ని, పరమాత్మని మనము ప్లీజ్ చేయాలంటే మనలో ఈ గుణాన్ని, దైవిక గుణాన్ని ఎక్కువగా అవలంబించుకోవాలండి. అది మన సంతోషం కోసమే, ఇతరుల యొక్క సంతోషమే. దుఃఖ దుఃఖి అని ఉండాలండి, దుఃఖ సుఖి ఉండకూడదండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.